ఓం శాంతి. ఇది చాప్రా మిలియ పుట్టుకు ఇవన్నీ అనమాట. గొప్పిలి గార్బంద ఈ లైన్లో బ్రహ్మకుమారి శివరాత్రి అంటే శివరాత్రి అని ఇది శివుడిది. బ్రహ్మకుమారిస్ ఓం శాంతి త్రిలోకి భవనం అని ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది చాప్రా. ఇక్కడ నుండి మేము మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే ఏం లేదు, నాకు ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం వచ్చింది. పరమాత్మే మనకే చూపించారు అని. ఏం లేదు, మన ఇక్కడ గొప్పిలి గార్బంద కూడా ఉంది. గొప్పిలి గార్బంద అని. గొప్పిలి ఎక్కడ ఆంధ్ర కనెక్షను, గారబంద ఒడిస్సా కనెక్షన్. ఇలాగనమాట. మన ఒడిస్సాలో అటువైపు ఇచ్చాపురము, ఇటు ఆంధ్ర ఇలాగనమాట. అయితే ఒరిస్సా నుండి ఈ విషయం ఏంటంటే, ఒరిస్సా నుండి మనకి ఈ మన ఆంధ్రాలో 4,000 పెన్షన్, ఆంధ్రాలో 4,000 పెన్షన్, ఒడిస్సాలో 1,000 రూపాయలు. ఇక్కడ 4,000 అనుకొని అక్కడి నుండి ఇక్కడికి మెల్లగా నెమ్మదిగా అమ్మగారి ఇంటికి వచ్చి రావడం వల్ల ఇలాగనమాట. ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ ఎవరే కానీ, నేను ఒక్క విషయం కాదు, మన రాష్ట్రం విషయం నేను మాట్లాడుతున్నాము. మన రాష్ట్రంలో ఇక్కడ కొన్ని ఏదో నార్మల్గా చిన్న ప్రూఫ్ పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇలా చేసుకుంటూ నాకు భర్త లేదని, పెన్షన్ లేదని, అలాగా డబ్బులు ఇలాగనమాట. ఇక్కడ పెన్షన్ మెల్లికి చేయడానికి ఆ ప్రయత్నాల వల్ల ఫస్ట్ ఏం చేస్తారు, ఓటు కార్డు, తర్వాత ఓటు కార్డు వదిలేయండి, ఆధార్ కార్డు, అలాగనమాట. అలాగ ఆధార్ కార్డు ఇక్కడిది ట్రాన్స్లేషన్ చేయడము, అలాగలాగా ఇక్కడ అడ్రస్ వచ్చిందంటే తర్వాత రేషన్ కార్డు అని అలాగ ఒకటి తర్వాత అవన్నీ వచ్చేసాయంటే ఒక్కటికి ఈసారి ఆంధ్ర ప్రూఫ్ అయిపోయినలాగా అలాగనమాట. ఆ ఒడిస్సా నుండి ఇలాగ ట్రాన్స్లేషన్ అయిపోయి ఇలాగా ఇల్లు లేదని ఇల్లు కాలనీలో రాసి పెట్టుకోవడము, ఇలాగా ఇంకోటి భర్త చనిపోయారని అలాగనమాట. ఇలాగనమాట ఎన్నో చేస్తున్నారు. ఇలాంటివన్నీ మనం కట్టి పెట్టాలి మన రాష్ట్రంలో. ఏంటి ఇలాగైతే మన అన్ని విధాల నష్టమే కదా. అలాగా నష్టము, ఇలాగ ఈ సంబంధికుల ద్వారా గవర్నమెంట్కి అలాగా నష్టమే, ఇలాగా కూడా మనకు సంబంధికుల ద్వారాగా కూడా నష్టమే. ఎలాగా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా ఎవరు అంటారు చూసారా పెద్దలు, ఇల్లు చేరబెడితే వాసాలను ఎక్కెడతారు, అరుగు చోటిస్తే గడప ఇమ్మంటారు, ఏంటి ఇంటికి పిలిస్తే ఇళ్ళల్లో నాదే అంటారు అన్నట్టు. ఇలాగనమాట. ఇలాగ చనిపోవడం వల్ల అలాగా స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నారు, ఇక్కడ మళ్ళీ ఒక అక్కడదే నాది నీది నాది అనేలాగా ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు నేటి ప్రపంచం ఎలాగా నాది నా దగ్గరే ఉండాలి, నీది కూడా నాదే అయిపోవాలని ఆ ప్రయత్నంలో ఇప్పుడు మాయా ప్రపంచం అంత స్వార్థ భావన. ఇది కలియుగము, ఘోర కలియుగంలో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడిది ఉండదు, ఇక్కడిది కూడా నాది అని, నేను కూడా ఇక్కడ ఏదో పుట్టాను, ఇది కూడా నాకు అయిపోవాలనే ఆలోచనతో ఇక్కడ మళ్ళీ సంబంధికులతో గొడవలు, మళ్ళీ ఇక్కడ నేనున్నాను, ఇన్ని రోజులు ఉండున్నాను, నాకు ఇక్కడ ప్రూఫ్లు ఉన్నాయని ఇలా చేసుకోవడం అలా చేసుకోవడం. మెయిన్ ఏంటంటే మన గవర్నమెంట్తో నేను చెప్తున్నాను. విషయం ఏంటంటే గవర్నమెంట్, మన ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఒరిస్సా గవర్నమెంట్ కానీ ఇవన్నీ మనం ఆపాలి. ఇది ఎలాగా, ఫస్ట్ మెట్టు వేస్తే కదా నెక్స్ట్ మెట్టు ఎక్కగలము. ఫస్ట్ మహాత్మా గాంధీ చూడ్డానికి ఎముకలే ఉన్నాయి, కానీ అతను ఏం చేశాడు, మన భారతదేశానికే స్వతంత్రం తెచ్చారు. అలాంటివి ఎందరో వ్యక్తులు ఉన్నారు చూడడానికి, వాళ్ళ ఫోటోలు చూడండి, మదర్ తెరీసా కానీ. అలాగనుకొని నా విషయంలో చిన్న విషయం ఇదని ఎవరు ఇలాగ ఆలోచన చేయకండి. ఇది నెక్స్ట్ అలాగ మన పై అధికారులకు వెళ్ళి ఇలాంటివన్నీ ఆపాలని నా ఇది. కాబట్టి ఇది త్రిలోకి భవనం. మనము ఒక లోకం గురించి ఆలోచిస్తాం. మీకు ఇక్కడ చూసారు, ఇది బిల్డింగ్ పేరు త్రిలోకి, 3 లోకాలకు తెలుసు. ఇది 3 లోకాలకు గుర్తు అనమాట. ఇది ఓం శాంతి త్రిలోకి భవనం అని ఇక్కడ రాసి ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఆపాలి. భగవంతుడే వచ్చి ఇలాంటివన్నీ మనకు సత్యము, నాది నా దగ్గరే ఉండాలి, నీది నీ దగ్గరే ఉండాలి, నీది నాకు వద్దు అని మనం సత్యంగా మాట్లాడుతున్నాం. కాబట్టి మహాత్మా గాంధీ లాగా. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఆపాలని నా ఇది. ఇలాంటి వీడియోలు మీరు ఇంకొక ఇతరులకు తెలియజేయండి. మన మండలంకి ఫస్ట్ గ్రామ పంచాయతీతో స్టార్ట్ అవ్వాలి. అలాగా ఫస్ట్ నేను మారాలి. నాది చూసి నా ఇంటి వాళ్ళు మారుతారు, నా ఇంటి వాళ్ళకు చూసి నా వీధి మారుతుంది, వీధి చూసి ఊరు మారుతుంది, ఊరు చూసి పంచాయతీ మారుతుంది, పంచాయతీ చూసి మండలం మారుతుంది,
మండలం దూకు చూసి జిల్లా మారుతుంది, జిల్లా దూకు చూసి రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం దూకు చూసి మన దేశం మారుతుంది, మన భారతదేశం మన స్వర్గం అయిపోతుంది. స్వర్గం అవడానికి ఈరోజు భగవంతుడు వచ్చాడు. ఇదిగోండి, ఇది వాటర్ ట్యాంక్, ఇది ఏదో కాదు, బ్రహ్మకుమారిస్ 140 కంట్రీల్లో ఉంది. ఇక్కడ సత్యమైన మాటలు చెప్తారు కాబట్టి నేను ఆ సత్య మార్గంలో నడుస్తున్నాను కాబట్టి ఈ సత్యంగా చెప్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ బ్రహ్మకుమారిస్కి ఎన్నో ఈ సేవలు అందిస్తున్నారు. ఈ పోలీసులు చేసిన, ఎస్ఐలు చేసిన, ఎవరు చేయకపోయిన పని ఈ జైలుకి వెళ్ళి ఎందరికో అపరాధుల్ని వాళ్ళకి మంచి దారిలో పెట్టుతున్నారు. బ్రహ్మకుమారి అని అతని గురించి ఎన్నో వీడియోలు చెప్పారు. కాబట్టి మన ఇంకొక మనకి మన వైఎస్ఆర్ జగన్ కూడా ఈ బ్రహ్మకుమారికి ఎంత విలువిస్తారు అంటే అన్ని మతాలకి ఇది సంబంధించింది. ఇది ఒక్క మతము అది కాదు, అన్ని మతాలు ఒక్కడే భగవంతుడు, ది లైట్ ఆఫ్ పవర్. కాబట్టి ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రం. ఇవన్నీ ఇలాంటివన్నీ కట్టి పెట్టాలి. కాబట్టి మొన్న వెళ్ళాము ఎక్కడికో, ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా వచ్చారనమాట. ఒరిస్సాలో భువనేశ్వర్ నుండి అదేదో జిల్లా అనమాట. అక్కడ కూడా మన ఓం శాంతిది అక్కడ ఓపెనింగ్కి మన 22వ తారీఖు ముఖ్యమంత్రి వచ్చారనమాట. 22 నెల ఇది అనమాట, 2025లో ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా వచ్చారు. కాబట్టి ఇలాంటివన్నీ మనకి చిన్న విషయం అని ఎవరు ఆలోచించకండి. దీనికోసము ఇలాంటివన్నీ ఆపాలి. ఒడిస్సా వాళ్ళని మందేని ఇలాగా పెన్షన్లకని ఆశపడి ఇలాగా రావడము, ఇల్లు అని ఇక్కడ ఆంధ్రావి ఇలా చేయడము, ఇలాగా అది తప్పు. ఇలాంటివన్నీ మనం కట్టి పెట్టాలని మన అందరికీ, రాష్ట్రం అందరికీ ఫస్ట్ ఒకరి నుండి ఒకరికి చేరి ఇలాంటివన్నీ ఆపాలని నా ఇది. ఓం శాంతి.